ఈ రోజు మనం దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నాం. ముందు నేను పాన్ పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇందులో కొన్ని పల్లీలు వేస్తున్నాను నేను. అలాగే అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా టమాటా ముక్కలు. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేద్దాం. నూనెలో బాగా మగ్గాలి, మెత్తగా అయిపోతే బాగుంటుంది. అలాగే బాండిలో నూనె వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం దొండకాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. దొండకాయలు ఫ్రై అవుతూ ఉన్నాయి, క్రిస్పీగా అవ్వాలన్నమాట. టమాటాలు, ఉల్లిపాయలు చక్కగా మగ్గాయి. ఇందులోనే అల్లం వెల్లుల్లి రెండు వేసేసాం కాబట్టి మళ్ళీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు అవి చక్కగా మగ్గాయి కదా, వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని మొత్తం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ టమాటాలు, ఉల్లిపాయలు, పల్లీలు వేసిన పేస్ట్ రెడీ అయిపోయింది. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే పొయ్యి మీద నేను ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను, అది వేడెక్కింది. ఇందులో మనం నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు కోసం ముందు మనం ఆవాలు వేసుకోవాలి. ఎప్పుడు జీలకర్ర ఫస్ట్ వేయకూడదు, తాలింపులో ఆవాలు ఫస్ట్ వేయాలి. అలాగే ఇప్పుడు జీలకర్ర వేసాను, పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, పల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మనం పేస్ట్ చేసుకునే దానికన్నా ముందే టమాటా మిశ్రమంలో ఉప్పు వేసాము. ఇప్పుడు ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్న దొండకాయని ఇందులో వేసేది. దొండకాయలు గ్రేవీలో వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పైన నూనె తేలేంత వరకు మెల్లిగా ఉడికించుకోవాలన్నమాట. తర్వాత లాస్ట్లో మనం కొంచెం గరం మసాలా ఇంకా కొత్తిమీర యాడ్ చేస్తే సరిపోతుంది.